హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నేడు మనం చర్చించబోయేది చాలా ఆసక్తికరమైన విషయం. ప్రధాని మోదీ ఇటీవల ఓ ప్రసంగంలో చెప్పిన మాట ఒకటే ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఆయన ఏమన్నారో తెలుసా? ఇండియాలో 2500 రాజకీయ పార్టీలు ఉన్నాయి, అంతే. ఘనాలోని పార్లమెంట్ ఎంపీలకు ఈ విషయం తెలియగానే వారంతా ఆశ్చర్యమైపోయారు. మనకు ఇది సాధారణమైపోయినా బయట వరకు ఇది ఓ పెద్ద షాకింగ్. ముందుగా ఒకసారి మనం 2500 అంటే ఒక రాష్ట్రంలో 4 నుంచి 5 పెద్ద పార్టీలు ఉంటాయి. ఇంకా చిన్న చిన్న రిజిస్టర్డ్ పార్టీలు ఉంటాయి. ఈ దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇలా చూస్తే ప్రతి రాష్ట్రంలో మినిమం 50 నుంచి 100 చిన్న పెద్ద పార్టీలు ఉన్నట్టే. కాబట్టి 2500 రాజకీయ పార్టీలు ఉంటే ఆశ్చర్యమేమీ కాదు. ఘనా దేశం పశ్చిమ ఆఫ్రికాలో ఉంది. ఒక చిన్న దేశం. వాళ్ళ దేశంలో పెద్దగా 2 పార్టీలు మాత్రమే ఉండేవి. ఒకటి నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ ఎన్‌డీసీ, రెండోది న్యూ పేట్రియాటిక్ పార్టీ ఎన్‌పీపీ. కేవలం 2 పార్టీలు ఉంటేనే వాళ్లకు రాజకీయంగా కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఇండియాలో 2500 పార్టీలు ఉన్నాయంటే ఎంత గందరగోళం ఉంటుందో ఊహించుకోండి. ఒక ఎంపీ ఘనాలో ఏమన్నారో తెలుసా? ఒక ఎమ్మెల్యే గెలిచాడో లేదో కూడా తెలుసుకోవడానికి, ఏ పార్టీ నుంచి వచ్చాడో గుర్తుపెట్టుకోవడానికి 2500 సింబల్స్ గుర్తుంచుకోవాలి. అందుకే వాళ్ళకు ఇది నవ్వు పుట్టించిందని చెప్పాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ డౌట్. ఈ 2500 పార్టీలు నిజంగా పనిచేస్తున్నాయా? ఇక్కడే నిజమైన ట్విస్ట్ ఉంటుంది. ఇందులో సుమారు 400 పార్టీలు మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయి. మిగతా 2000 పార్టీలను ఎన్నికల సంఘం రిజిస్టర్ చేసి వదిలేస్తుంది. కొందరు పార్టీని రిజిస్టర్ చేయడం వేరు, నిజంగా ఎన్నికల్లో పోటీ చేయడం వేరు. చాలా మంది పార్టీని రిజిస్టర్ చేసుకొని ఆ సింబల్ ను డీల్ చేయడానికి ఉపయోగిస్తారు. కొందరు పార్టీని ఏర్పాటు చేసి రిజిస్టర్ స్టార్టప్ లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మెల్లగా అవతల పార్టీకి జాయిన్ అవుతారు. దేశంలో సామాజిక సమస్యలు చాలా ఉంటాయి. కాబట్టి ప్రతి వర్గం, ప్రతి కమ్యూనిటీ, ప్రతి ప్రాంతం దాని గొంతును వినిపించుకోవడానికి ఒక కొత్త పార్టీని పెడుతుంది. ఒకప్పుడు తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే వచ్చి ఏకంగా 2 పెద్ద పార్టీలుగా మారాయి. తెలంగాణలో కూడా చిన్న పార్టీలు పెద్దవిగా మారిన ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ప్రతి చిన్న పార్టీ తప్పనిసరిగా పాపులర్ అవుతుందనేది లేదు. అయినా ఈ సిస్టమ్ డెమోక్రసీకి ఒక గుర్తు. ఇంతవరకు ఈ స్థాయిలో విభిన్నతని చూడలేదు. ఘనా మొత్తం మీద 6 కోట్ల జనాభా ఉంటుంది. మన ఇండియా జనాభా 140 కోట్లకు పైగా ఉంది. దీనితో పాటు మనది విభిన్న మతాలు, భాషలు, కులాలు కలిసిన దేశం. ఒక చిన్న రాష్ట్రంలో కూడా 4 భాషలు ఉంటే పార్టీలు ఎన్ని ఉంటాయో చెప్పడానికి మాటలు సరిపోవు. ఇందులోని నిజమైన గర్వకారణం ఏంటంటే అన్ని పార్టీలు కూడా ఒకే పోలింగ్ బూత్ దగ్గర కలుస్తాయి. ఘనా ఎంపీలకు ఇది షాక్ కావడం అందులో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు రెండే పార్టీలు చూడటం అలవాటు. కానీ మనకు ఇది సాధారణం. ఆలోచిస్తే ప్రతి ఎన్నికల్లో ఈవీఎంలో చిన్న పార్టీలు ఎక్కువగా ఉండటం చూసే ఉంటాం. మనకు గుర్తుంటుందా? ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని గుర్తులు ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయి. గ్లాస్, గోడ, సైకిల్ బెల్, తాడు, గడ్డి, గంపలు ఏవేవో ఉంటాయి. అవే వీళ్ళు. ఈ చిన్న చిన్న పార్టీలు ఎక్కువ సార్లు ఓట్లు కూడా విభజిస్తాయి. అది కొన్ని పెద్ద పార్టీలకు లాభమో, నష్టమో అవుతుంది. మనం ఇంకోసారి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పార్టీలు ఎంత ఉన్నా ఓటు మాత్రం ఒక్కటే. ఒక్క ఓటు సరిగ్గా వాడితే గెలిచేది మంచి నాయకత్వమే. కాబట్టి 2500 పార్టీలు ఉన్నాయంటే గొప్ప విషయం అనుకోవచ్చు. కానీ మనం గర్వపడేది మాత్రం ఒక్కటే. మనం ఓటు విలువ. అది ఎప్పుడు సరిగ్గా వాడుదాం. మనకు దేశంలో ఎంతో తేడాలు ఉన్నా మన ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఈ గొప్పతనాన్ని గుర్తుంచుకుంటూ ప్రతి ఒక్కరూ సరిగ్గా ఓటు వేయాలి. ఇక మీకు ఈ విషయం వినిపించగానే ఘనా ఎంపీలలా షాక్ అయ్యారా? కామెంట్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మన త్వరలో మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.